హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. శ్రీకృష్ణుడు పరిపాలించినటువంటి ద్వారకా నగరం సముద్రంలో ఎలా మునిగింది? మరి ఆ రోజు ఏం జరిగింది? ఆ ప్రళయానికి కారణం ఏమిటి? దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారెవరు? అసలు ద్వారక మునిగిపోవటానికి ఎవరి శాపం కారణం? ఇలాంటి తదితర ఆసక్తికర విషయాల గురించి ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేయబోతున్నాను. కాబట్టి మీరందరూ వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. మరి ద్వారక ఎలా మునిగిపోయిందో తెలుసుకోవడానికి మీరందరూ సిద్ధమేనా? సో లెట్ స్టార్ట్ ద వీడియో. ద్వారక అనగా ఏమిటి మరి తెలుసుకుందాం. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి. కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది? సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికంటే ముందు ద్వారకా నగర యొక్క చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందువులు అతి పవిత్రంగా భావించే 4 ధామాలు, వీటినే చార్ధామ్ అని పిలుస్తారు. అందులో ఒక ధామ్ ద్వారక. ద్వారక అనేక ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతి అని పేర్కొనడం జరిగింది. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. మరి అసలు విషయంలోకి వస్తే, శ్రీకృష్ణుడు తన సొంత మేనమామ కంసుని చంపటం జరుగుతుంది. ఎప్పుడైతే కంసుడు చనిపోతాడో అప్పుడు తన 2 భార్యలు అస్థి మరియు ప్రప్తి వారి తండ్రి దగ్గరకు వెళ్ళి, మా భర్తను చంపిన శ్రీకృష్ణుని చంపి ప్రతీకారం తీర్చుకోమని చెప్తారు. అస్థి మరియు ప్రప్తి ఇద్దరు కూడా అక్కా చెల్లెళ్ళు. వాళ్ళ తండ్రి పేరు జరాసంధుడు. కంసుని చంపి తన 2 కూతుర్లు విధవరాలు చేసిన శ్రీకృష్ణుడిపై జరాసంధుడు పగ ఏర్పడుతుంది. అప్పటి నుండి జరాసంధుడు కృష్ణుని ఓడించడానికి ఎన్నోసార్లు మధురపై దాడులు చేస్తాడు. ఈ దాడులలో ఎంతోమంది మధుర ప్రజలు ప్రాణాలు కోల్పోతారు. అప్పుడు కృష్ణుడు ముందు మధుర నగర ప్రజలు ప్రాణాలు కాపాడాలి, తరువాత జరాసంధుని సంగతి చూడాలనుకుంటాడు. మధుర ప్రజలను కాపాడడం కోసం సముద్రం మధ్యలో ఒక కొత్త నగరాన్ని కట్టాలి, అక్కడికి ఈ ప్రజల్ని తరలించాలని భావిస్తాడు. దానికోసం సముద్రుణ్ణి కొంత భూమి ఇవ్వాలని అడుగుతాడు. అప్పుడు సముద్రుడు వెనక్కి జరిగి 12 యోజనాల భూమిని శ్రీకృష్ణుని కోసం ఇస్తాడు. ఆ ప్రాంతంలో నిర్మించిన నగరం ద్వారకా నగరం. ఈ నగరం ఎంతో విలువైనటువంటి ఆభరణాలు, వజ్రాలు, ముత్యాలతోటి ప్రపంచంలోనే అత్యంత అందమైనటువంటి నగరంగా ద్వారకా నగరాన్ని నిర్మించటం అనేది జరిగింది. ఆ కాలంలో ద్వారకా నగరాన్ని భూమిపై ఉన్నటువంటి స్వర్గధామంగా చెప్పుకోవటం జరిగింది. మరి ఈ ప్రాంతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే పరిపాలించటం అనేది జరిగింది. మరి ఈ ద్వారకా నగరంలో దాదాపు 10 లక్షల మంది జనాభా ఉండేవారు. ఇక్కడ రాజులు ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయటానికి సుదర్శన సభ ఏర్పాటు చేయటం జరిగింది. ఇదే సందర్భంలో జరాసంధుడు మళ్ళీ ఎటువైపు నుంచి ద్వారకా నగరం వైపు దాడి చేస్తాడేమో అని భావించి భీమునిచే జరాసంధుణ్ణి చంపిస్తాడు శ్రీకృష్ణుడు. అయినా సరే శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక ఆపద వెంటాడుతూ ఉండేది. జరాసంధుడి యొక్క పీడ వదిలింది అనుకునే లోపే శ్రీకృష్ణుడి యొక్క మేనత్త కొడుకైన శిశుపాలుడు శ్రీకృష్ణుడిపై పగతో ద్వారకాపై దండెత్తాడు. అతన్ని శ్రీకృష్ణుడు సంహరిస్తాడు. శిశుపాలునికి ఉన్నటువంటి ఒక వరం, 100 తప్పులు చేసే వరకు శిశుపాలునికి చావు ఉండదు. శ్రీకృష్ణుడు శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు ఆగి 100వ తప్పు చేసిన మరుక్షణమే తన చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రంతో శిశుపాలుని యొక్క తలను నరికివేస్తాడు శ్రీకృష్ణుడు. వీళ్ళందరి పీడ వదిలింది అనుకునే లోపు ద్వారకా నగరాన్ని ఒకరి శాపం వెంటాడుతుంది. ఆ శాపం మరెవరిదో కాదు, 100 మంది కౌరవుల తల్లి అయిన గాంధారిది. ఈమె శ్రీకృష్ణుడిని శపించటం వెనక ఒక కారణం ఉంది. పాండవులకు కౌరవులకు మధ్య హస్తినాపురం సింహాసనం కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాండవులు గెలవగా 100 మంది కౌరవులలో దుర్యోధనుడు మాత్రమే బతుకుతాడు, మిగతా వారందరూ చనిపోతారు. నిజానికి శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఇద్దరి వైపు తటస్థంగానే ఉన్నాడు.
ఈ సమయంలో శ్రీకృష్ణుడు నేను మరియు యాదవ సైన్యంలో ఎవరినైనా కోరుకోండి అంటాడు. అప్పుడు పాండవులు శ్రీకృష్ణుని కోరుకోగా కౌరవులు శ్రీకృష్ణుని సైన్యాన్ని కోరుకున్నారు. అలా శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉంటూ కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొంటాడు. నిజానికి ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడు కేవలం అర్జునుడి రథంని మాత్రమే నడుపుతాడు. యుద్ధంలో ఎవరిని చంపడము, యుద్ధం చేయడం లాంటి పనులు చేయడు. 18 రోజుల పాటు జరిగిన ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలుస్తారు. ఈ యుద్ధం తర్వాత గాంధారి తన 100 మంది పుత్రులలో 99 మంది ప్రాణాలు కోల్పోతారు. తీవ్ర దుఃఖంలో ఉన్నటువంటి గాంధారిని గ్రహించిన శ్రీకృష్ణుడు ఆమెని పరామర్శించడానికి వెళ్తాడు. శ్రీకృష్ణుని చూసిన గాంధారి శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా ప్రశ్నిస్తుంది. నిజానికి నా బిడ్డల ప్రాణాలను కాపాడాలంటే ఈ యుద్ధాన్ని కొన్ని క్షణాల్లో నువ్వు ఆపేవాడివి, కానీ నువ్వు ఆ పని ఎందుకు చేయలేదు అని గాంధారి శ్రీకృష్ణుడిని ప్రశ్నిస్తుంది. మరి దానికి శ్రీకృష్ణుడు, మాత గాంధారి, నీ భర్త పూర్వజన్మలో ఒక హంస దానికి పుట్టిన 100 పిల్లల విషయంలో పెద్ద తప్పును చేశాడు. దాని ఫలితంతో ఈ జన్మలో కంటి చూపుని కోల్పోతాడు. దాని ఫలితంగానే 100 మంది బిడ్డల ప్రాణాలను కూడా కోల్పోతాడు. పూర్వజన్మలో చేసిన తప్పుల నుండి ఎవరు తప్పించుకోలేరని శ్రీకృష్ణుడు చెప్తాడు. అప్పుడు గాంధారి, నా భర్త అంటే తప్పు చేశాడు, మరి ఏ పాపము చెయ్యని నాకు ఎందుకు ఈ శిక్ష వేశావు అని శ్రీకృష్ణుణ్ణి అడుగుతుంది గాంధారి. దానికి సమాధానం చెప్పలేక శ్రీకృష్ణుడు మౌనం ధరిస్తాడు. ఆ సమయంలో గాంధారి, నువ్వు కూడా నాలాగే నీ కన్నుల ముందరే పిల్లల్ని అనగా ద్వారకా ప్రజల్ని కోల్పోయి ఆ దుఃఖ పరిస్థితిని నీ యాదవ జాతి మొత్తాన్ని నీతోటే అంతమైపోవాలని గాంధారి శ్రీకృష్ణుణ్ణి శపిస్తుంది. ఆ యొక్క గాంధారి శాపం కారణంగా యాదవ వంశం మొత్తం కూడా పూర్తిగా ఎలా నశిస్తుందో చూద్దాం. గాంధారి శాపం కారణంగా కురుక్షేత్ర యుద్ధంలో దాదాపు ఈ యొక్క యుద్ధం జరిగిన 3 దశాబ్దాల తర్వాత గాంధారి శాపం పనిచేయటం మొదలుపెట్టింది. దానిని తర్వాత ద్వారకా నగరంలో ఉన్న యాదవులు పదవుల కోసం వారితో వారు గొడవపడటం, చంపుకోవటం, వారిని వారు నాశనం చేసుకోవడం ప్రారంభించారు. మెల్లమెల్లగా ద్వారకా నగరంలో మారణకాండం మొదలైంది. తన ముందు ఇంత జరుగుతున్న శ్రీకృష్ణుడు ఏమీ చేయలేకపోయాడు. దీనికి తోడు సముద్రుడు ద్వారకాన్ని ముంచివేస్తానని ఆకాశవాణి ద్వారా సమాచారాన్ని అందిస్తాడు. మరి ఆ రోజు ప్రళయానికి ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. శ్రీకృష్ణుడి పిలుపు మేరకు ద్వారకాకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని తెలిపాడు. ద్వారకా ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడి అరణ్యబాట పట్టడము, ప్రాణాలు కోల్పోవటం జరిగిపోయాయి. దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజల్ని, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారకా ప్రజలు, అర్జునుడు కళ్ళ ముందే జరిగింది. మరి పరిశోధనలు ఏమంటున్నాయి చూద్దాం. ద్వారకాపురి క్రీస్తు పూర్వము 1443లో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మేరకు పలు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాలు లభించాయి. 1983-86లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరములో గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. గుజరాత్కు 20 కిలోమీటర్ల దూరంలో ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో ద్వారకా నగరం క్రీస్తు పూర్వం 3150 ఏళ్ల నాటి కిందటనే నిర్ధారించారు. అదే ద్వాపరాయుగంలో శ్రీకృష్ణుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించిన ద్వారకాగా భావించారు.
భావించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు. 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఏదేమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం నిజంగా అద్భుతం కదూ. మరి ఒకనాడు మన పూర్వీకులు రాసినటువంటి ఇతిహాసాలు, పురాణాలు అవి నిజమైనవి కావు అని చెప్పేటువంటి వాళ్లకు ఈ యొక్క ఆధారాలు వాళ్ళందరికీ కూడా కళ్ళు తెరిపించేటువంటి ఒక ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మన ఇతిహాసాలు, మన పురాణాలలో ఉన్నటువంటి ప్రతి అంశము కూడా నిజమైనదిగా మనం భావించడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ధన్యవాదాలు.